హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు i20 DCT నా కార్ గురించి 1 lakh kilometers తిరిగిన తర్వాత ఓ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. కొత్త కొనే వాళ్ళకి అది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ DCT అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు వచ్చిన ఫీచర్స్లలో టాప్ అన్నమాట. ఇదే ఈ ఆడి అట్లాంటి వాటిలో ఉంటుంది. గేర్లు అనేది అది ఆటోమేటిక్గా వేసుకుంటుంది. ఆటోమేటిక్కి DCTకి చాలా తేడా ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఒక గేర్ ఉండగానే ఇంకో గేర్ వేసుకుంటుంది అనమాట. అదో మంచి ఫీచర్. దానివల్ల మీకు అసలు ఆటోమేటిక్గా ఏంటంటే గేర్ సౌండ్ చేంజ్ అవుతుంటుంటే వస్తుంది టక్ టక్ అని. ఆటోమేటిక్లో ఎంత స్పీడ్లో ఉన్నప్పుడు కూడా గేర్ సౌండ్ అన్నది రాదు. అదో మంచి ఫీచరు. మైలేజ్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇదే DCT మోడల్ కొత్తగా వచ్చేసి ఎన్లైన్, అంతే, వేరేది ఏమి ఉండదు. ఎన్లైన్కి డిస్క్ బ్రేక్స్ బ్యాక్ ఉంటాయి, ఈ కార్కి ఉండదు. అంతే తప్పించి మిగతా అన్ని ఫీచర్స్ అన్నది సేమ్. ఓకే, ఇప్పటికి నేను నా కారు 1 lakh kilometers చేంజ్ తిరిగింది. అందుకోసం ఒకసారి మంచి రోడ్డు ఉంది, ఒకసారి కొత్త కొనే వాళ్ళకి చూపిద్దామని ఏసీలోనే తీసుకెళ్తున్నాను కార్ని. మైలేజ్ టెస్ట్ చేసే ముందు ఏంటంటే బండి ఎప్పుడైనా సరే ఆగుండి స్టార్ట్ చేసేటప్పుడు తీయకూడదు. ఎందుకనంటే మైలేజ్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో కార్ వెయిట్ని పికప్ చేసుకోవడం కోసం మైలేజ్ అన్నది తప్పు చూపిస్తుంది. ఓకే, అది కూడా చూపిస్తా క్విక్గా. ఓకే, 2 మోడ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ మోడ్, డ్రైవ్ మోడ్. ఓకే, నేను డ్రైవ్ మోడ్ చూపిస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా ఎక్కువ శాతం డ్రైవ్ మోడ్లోనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. చూడండి, బండి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. i20 టాప్ ఎండ్ మోడల్లో ఇది గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎంత చూపించింది, 7.4. ఇప్పుడు నేను దీన్ని జీరో చేశాను. జీరో చేసి కొంచెం స్పీడ్లో, నా దాంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది. పర్ఫెక్ట్ మైలేజ్ వచ్చేసి 65 అనమాట. ఇక్కడ వచ్చి చూడండి, 50లో వెళ్తే మైలేజ్ డౌన్ వస్తుంది, 30లో వెళ్తే మైలేజ్ తక్కువ వస్తుంది అని చెప్పేసి. అందుకే నేను వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎకనామిక్ వచ్చేసి 65. ఓకే, 65కి పెట్టేసేసి ఉన్నాను. చూడండి, 20 వచ్చింది. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకెక్కువ కూడా వస్తుంది. నేను మాత్రం ఎప్పుడైనా హైవేలో వెళ్తే పెట్రోల్ తక్కువ ఉంది, నేను లాంగ్ డిస్టెన్స్ వెళ్తే మాత్రం 25, 28 కూడా వస్తుంది, 27 కూడా వస్తుంది. ఎక్కువ లగేజ్ ఉండి ఎక్కువ మంది ఉంటే మ్యాక్సిమం 24, 25 మాత్రం కంపల్సరీ వస్తుంది. ఓకే, రోడ్డు కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి దీన్ని జీరో చేసి చూపిస్తాను. ఇంక్రీజ్ అది అవసరం లేదు, ఆఫ్కోర్స్ అది ఇంక్రీజ్ అవుతుంది. 23.3. కానీ ఇదే స్పీడ్ 24కి వచ్చింది. నేను కొంచెం హైవేలు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు కొంచెం స్పీడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా, నాకు ఇష్టము. స్పీడ్ డ్రైవింగ్ అంటే, ర్యాష్ డ్రైవింగ్ అసలు చేయను. ఎవరు లేనప్పుడు సేఫ్టీ అనిపిస్తే విత్ సీట్ బెల్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇందులో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. హైలీ ఇదనమాట సేఫ్టీ కాబట్టి కొంచెం డేర్. 3 kilometers వస్తుంది. నేను టాప్ వెళ్ళినప్పుడు మాత్రం 198, దీంట్లో హైయెస్ట్ వెళ్ళినాను 197 వెళ్ళినాను. అది నా హైయెస్ట్ స్పీడ్. అట్లా ఎన్నిసార్లు వెళ్ళినంటే 180, 170, 185 మాత్రం ఒక 50 to 100 times వెళ్ళుంటా ఈజీగా. ఎందుకంటే దీని స్పీడ్ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది డ్రైవ్ మాత్రం. కానీ ఏంటంటే మైలేజ్ అన్న మాత్రం 3 or 4, మ్యాక్సిమం 5 కన్నా ఎక్కువ రాదు, 6 అంతే. ఇది అంత స్పీడ్లో వెళ్తే మీరు మంచిగా మైలేజ్ రావాలంటే చూడండి, ఇప్పుడు 65 మీరే చూస్తున్నారు. ఎక్కడ డౌన్ లేదు, రోడ్డు హైట్ లేదు, లెవెల్గా ఉంది. 28. ఓకే, ఇదన్నమాట. అదే మనం స్పీడ్ వెళ్ళామనుకోండి, అది కూడా మీకు డ్రైవ్లో చూపిస్తా. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉంది, కొంచెం జస్ట్ 0 to 100 వెళ్తే ఎంత వెళ్తుంది అనేది, యావరేజ్ స్పీడ్ అన్నది ఎంత వెళ్తుంది అన్నది కూడా చూపిస్తా. అంటే 65 వెళ్ళలేరు, ఎవ్వరు వెళ్ళరు, కానీ నీకు యావరేజ్ చూపెట్టడం కోసం. ఇది నా బండి మైలేజ్, పర్ఫెక్ట్ మైలేజ్ ఇది. నేను కరెక్ట్ పోతుంది. ఇప్పుడు నేను దీన్ని
జనరల్ ఎంత వెళ్తాం 90 వెళ్తాం. అవుటర్ రింగ్ రోడ్ మీద కానీ 90, 100లో ఉంది కాబట్టి ఇంత వెళ్ళామనుకోండి ఎంత పడిపోతుందో చూపిస్తాం. చూడొచ్చు మీరు. $22. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ ఒక ఊరు వస్తుంది. లోకల్లో దోలితే ఎంత వస్తుంది అనేది తీసుకుంటే మనకు ఇంకొంచెం మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి 24కి వచ్చింది. 24 అంటే కూడా హైవే మీద చాలా ఎక్కువ కదా, 90 స్పీడ్ అన్నది కూడా చాలా ఎక్కువనే. అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే అందరూ 80, 100 మధ్యలో వెళ్తారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ 120 చేసారు కాబట్టి ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళకైతే మాత్రం ఇంతకన్నా ఎక్కువైతే వెళ్ళరు నాకు తెలిసి అయితే ఊర్లలో కొంచెం, ఎందుకంటే ఎక్కువ సడన్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఊరు వస్తుంది. ఇక్కడ ఊరు వస్తుంటే ఆటోమేటిక్గా బ్రేక్స్ అన్నది ఎక్కువ వేస్తాం కాబట్టి సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. i20లో టాప్ ఎండ్లో బాష్ ఇది మాత్రం కొత్తగా ఉన్న దాంట్లో అయితే కొన్ని దాంట్లో వేరే ఉంది కాబట్టి నాకు తెలియదు. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా యావరేజ్ ఏంటంటే మీకు 20 వచ్చినా కానీ లోకల్లో అటు ఇటు తిరిగినా, అదే హైదరాబాద్లో అనుకోండి, నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి అది హైదరాబాద్లో అయితే ఏంటంటే మనకి 17, 18 కంపల్సరీ వస్తుంది. నేను గేర్ ఎందుకు తీసుకోలేదంటే అది పర్ఫెక్ట్గా గేర్ వేస్తుంది అన్న ఉద్దేశం తీసుకోలేదు, కానీ దానివల్ల మైలేజ్ అనేది అంటే గేర్ బాక్స్ బాగుంటుంది. గేర్లెస్ అయితే ఆటోమేటిక్గా ఎంత స్పీడ్కి ఎంత అదే పర్ఫెక్ట్ వేసుకుంటుంది కాబట్టి అది వేసినంత పర్ఫెక్ట్గా మనం వేయలేము. కాకపోతే ఏంటంటే కొంచెం మైలేజ్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే గేర్ లిఫ్ట్ చేసుకోవడానికి అది దాని గేర్ వర్కింగ్ సిస్టమ్ వర్క్ చేయడం కోసం అంటే 1 కిలోమీటర్ అంత పెట్రోల్ మాత్రమే తీసుకుంటుంది అది. కానీ దానికి ఏంటంటే ఆటోమేటిక్ తీసుకుంటే మైలేజ్ రాదు అని ఏ మెకానిక్ చెప్పినా ఎవరు వినకండి, ఎందుకంటే జస్ట్ 1 కిలోమీటర్లో మీకు పోయేదేం లేదు. కానీ ఆటోమేటిక్ అవి తీసుకుంటే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకో i20. ఓకే, స్పోర్ట్స్ మోడ్ కానీ టర్బో తీసుకుంటే టర్బో తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే అన్ని ఇంజన్స్ కూడా స్పీడ్ వెళ్తేనే మైలేజ్ పడిపోతుంది, కానీ నార్మల్గా వెళ్తే ఎకానమీలో ఉంటుంది. ఇప్పుడు టర్బో ఇంజన్ లో కూడా ఇంత మంచి మైలేజ్ వస్తుందని అంటే ఎకానమీ మీరు కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. బండి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, మైలేజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.